ఈరోజు మనం ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనే మూవీ గురించి చెప్పుకుందాం. స్టార్ట్ చేస్తే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. లక్ష్మి అనే యువతిని రేప్ చేసి చంపేశారు అని. ఈ కేసుని ఏసీపీ పార్థసారథికి అప్పగిస్తారు. అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇప్పటి వరకు చాలా మందిని ఎన్కౌంటర్ చేసి చంపేసి ఉంటాడు. కట్ చేస్తే పోలీసులు అంతకుని పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్తూ ఉండగా అతను తప్పించుకొని పారిపోతుంటాడు. పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులను కొట్టి తప్పించుకుని పారిపోతాడు. అప్పుడు అక్కడికి ఏసీపీ పార్థసారథి వచ్చి అతన్ని కొట్టి, అమ్మాయిలను రేప్ చేసి చంపేసే నీకు బ్రతికే అర్హత లేదు అని అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఒక ఇంటిని చూపిస్తారు. ఒక ఆటోలో ఒక అతను వచ్చి ఆ ఇంటి ముందు దిగి బెడ్రూమ్లో ఒక అమ్మాయి పడుకుని ఉండగా తనని గన్తో షూట్ చేసి మళ్ళీ అదే ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. కానీ మనిషిని చూపించరు. మళ్ళీ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నవ్య సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి నవ్యాని చంపేశారు అని చెప్తుంటారు. ఇంకా ఈ కేసును డిఎస్పీ ఏసీపీ పార్థసారథికి అప్పగిస్తాడు. ఇది హై ప్రొఫైల్ కేసు, పైనుంచి నాకు ప్రెషర్ ఉంది, 48 అవర్స్లో పట్టుకోండి అని అతనికి ఒక 4 టీముని ఇస్తాడు డిఎస్పీ. సో ఇప్పుడు ఆ టీం అంతా కలిసి నవ్య ఇంటికి వెళ్తారు. అక్కడ అన్నీ చెక్ చేస్తారు. బాత్రూమ్ కిటికీ ఓపెన్ చేసి ఉంటుంది. తన ఫోన్ కూడా కింద పడిపోయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ రిలేషన్ని పిలుస్తారు. వాచ్మెన్, పాలవాడు, పని మనిషి అందరినీ ఎంక్వైరీ చేస్తారు. కానీ వాళ్ళకి ఏ క్లూ దొరకదు. ఇంకా నవ్య హస్బెండ్ అయితే నేను ఇంకా షాక్లో ఉన్నాను, మీరు ఎలాగైనా అంతకుని పట్టుకోవాలి అంటాడు. ఇప్పుడు నవ్య అమ్మ నాన్నని పిలుస్తారు. వాళ్ళ అమ్మ మాత్రం మా అల్లుడి మీదే నా డౌట్, అతనే చంపేసి ఉంటాడు, అతను ఎప్పుడూ మా అమ్మాయిని టార్చర్ పెట్టేవాడు అని చెప్తుంది. మా అమ్మాయి నాకు ఫోన్ చేసి బాధపడేది అని కాల్ రికార్డింగ్ కూడా వినిపిస్తుంది. ఇంకా తనని హస్బెండ్నే మర్డర్ చేసి ఉంటాడు అని అతని ఆఫీస్కి వెళ్తారు. నీ వైఫ్ చనిపోయి ఒక్కరోజు కూడా కాలేదు కదా, ఆఫీస్కి ఎలా వచ్చావు అని అడుగుతారు. ఇంటి దగ్గరే ఉంటే తనే గుర్తొస్తుంది, అందుకే వచ్చాను, పనిలో పడితే మర్చిపోవచ్చు కదా, అయినా ఇంకా బాడీని పోస్ట్ మార్టం చేసి ఇవ్వలేదు కదా అంటాడు. ఇంకా వాళ్ళు తిరిగి ఆఫీస్కు వచ్చి ఆ టైంలో నవ్య హస్బెండ్ నిజంగా ఆఫీస్లో ఉన్నాడా లేదా అని ఆ ఆఫీస్ పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో చెక్ చేస్తే ఆ టైంలో నవ్య హస్బెండ్ ఒక ఆటోలో వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇంకా అతన్ని ఎంక్వైరీకి తీసుకువస్తారు. ఫస్ట్లో నాకేమీ తెలియదు అంటాడు. ఆ రోజు అతను ఎక్కిన ఆటో అతన్ని తీసుకువచ్చాక అప్పుడు నిజం చెప్తాడు. అవును, నా భార్యను నేనే చంపేశాను, తను నన్ను మోసం చేసింది అని అప్పుడు చెప్తాడు. ఇప్పుడు నవ్య హస్బెండ్ తన స్టోరీ చెప్తాడు. నవ్య పెళ్లి చూపుల్లో నేను ఒక అతన్ని లవ్ చేశాను, ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, నీకు ఇష్టం ఉంటే మ్యారేజ్ చేసుకో లేకపోతే వద్దు అంటుంది. అతను ఈ కాలంలో ఇవన్నీ మామూలే కదా, నాకు 2 బ్రేకప్లు అయినవి అంటాడు. ఇంక వాళ్ళు మ్యారేజ్ అవుతుంది. సో హ్యాపీగానే ఉంటారు. బట్ ఒక రోజు నైట్ నవ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అతని పేరు వరుణ్, గుడ్ నైట్ అని మెసేజ్ పంపిస్తాడు. అది చూసి నవ్య హస్బెండ్ రాహుల్కి కోపం వస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ రాహుల్ లేచేసరికి నవ్య వరుణ్తో మాట్లాడుతూ ఉంటుంది. చేస్తే ఒక కాఫీ షాప్లో నవ్య వరుణ్ని రాహుల్ చూస్తాడు. పక్కకు వచ్చి నవ్యకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే ఇంట్లో ఉన్నాను అని అబద్ధం చెప్తుంది. హాల్లో టేబుల్ మీద నా ఫైల్ ఒకటి ఉంది, ఫోటో తీసి వాట్సాప్ పెట్టు అంటాడు. నవ్య కంగారు పడుతూ ఇక్కడ ఫైల్ ఏమీ లేదు అని చెప్తుంది. వరుణ్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం కూడా రాహుల్ చూస్తాడు. రాహుల్ నవ్య ఫోన్ చెక్ చేస్తూ ఉంటే వరుణ్కి 20 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తుంది. తనతో గొడవ పడతాడు. ఇంకా ఇంటి దగ్గర ఒక అతన్ని పెట్టి మా ఇంట్లోకి ఎవరైనా అనుమానంగా వెళ్తే నాకు చెప్పమంటాడు. రాహుల్ ఆఫీస్లో ఉండగా అతను ఫోన్ చేసి మీ ఇంట్లోకి ఇప్పుడే ఒక అతను వెళ్ళాడు అని చెప్తాడు. ఇంకా రాహుల్కి కోపం వచ్చి ఆఫీస్ వెనక వైపు నుంచి వెళ్ళి ఒక ఆటోలో చార్మినార్ వెళ్ళి ఒక గన్ కొంటాడు. అదే ఆటోలో వాళ్ళ ఇంటికి వచ్చి ఫస్ట్లో ఆటోలో వచ్చిన వ్యక్తి ఇతనే. తన భార్యని షూట్ చేసి మళ్ళీ అదే ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అంతకుండా పట్టుకున్నామని ఏసీపీ డీజీపీకి ఫోన్ చేసి చెప్తాడు. మీ అందరికీ ప్రమోషన్ ఇస్తా అంటాడు డీజీపీ. అదే టైంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ పట్టుకుని రిషి ఆఫీస్కి వచ్చి నవ్యని చంపింది తన భర్త కాదు, రాహుల్ షూట్ చేయకముందే నవ్య చనిపోయింది అని చెప్తాడు. సో ఇప్పుడు మళ్ళీ కేసు ఫస్ట్కి వస్తుంది. మరి నవ్య లవర్ వరుణ్కి ఫోన్ చేస్తే నేను హాస్పిటల్ నుంచి ఈరోజే వచ్చాను అని చెప్తాడు. వరుణ్ అడ్రస్ తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారు. నాకు కిడ్నీ ఆపరేషన్ జరిగింది అని రిపోర్ట్స్ చూపిస్తాడు. ఇంకా అతను కాదులే అని వచ్చేస్తారు. నెక్స్ట్ సీన్లో రిషి లవర్ ఒక జర్నలిస్ట్, తను నవ్య కేసు గురించి అడుగుతుంది. తనకి జరిగింది మొత్తం చెప్తాడు. నవ్య భర్త ఇంటి దగ్గర ఒక అతన్ని పెట్టారు కదా, అతన్ని ఎంక్వైరీ చేశారా అని అడుగుతుంది. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాను అని రిషి వాడిని పిలిపిస్తాడు. అతనికి వరుణ్ ఫోటో చూపించి ఆ రోజు ఇంటికి వచ్చింది ఇతనేనా అని అడుగుతారు. ఆ రోజు ఇతనే చూశాను అని అంటాడు. ఇంకా ఇప్పుడు వరుణ్ని తీసుకువస్తారు. అతను తన స్టోరీ చెప్తాడు. మేమిద్దరం లవ్ చేసుకున్నాము, కానీ గొడవపడి విడిపోయాము.
తర్వాత నవ్య రాహుల్ని పెళ్లి చేసుకుంటుంది. ఒక పెళ్లిలో మళ్ళీ నవ్యని వరుణ్ చూసి తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. కనీసం ఫ్రెండ్స్లా ఉందాం అంటాడు. ఓకే అని ఒప్పుకుంటుంది. ఆ రోజు నైట్ గుడ్ నైట్ అని మెసేజ్ పంపిస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వరుణ్కి ఫోన్ చేసి మెసేజ్ పెట్టినందుకు తిడుతుంది. చేస్తే ఒక కాఫీ షాప్లో వరుణ్ నవ్యతో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు 20 lakhs కావాలి, లోన్ వచ్చేది ఉంది, అది రాగానే ఇచ్చేస్తాను అంటే తన అకౌంట్లో 20 lakhs వేస్తుంది. అప్పుడే నవ్య భర్త ఫోన్ చేస్తాడు. వరుణ్తో ఉన్నాను అంటే నిజంగా మా మధ్య ఏదో ఉంది అనుకుంటాడు అని ఇంట్లోనే ఉన్నాను అని అబద్ధం చెప్తుంది. సీన్లో వరుణ్ నవ్యకి ఫోన్ చేసి నాకు లోన్ కోసం షూరిటీ సంతకం కావాలి అని అడిగితే తనకు బాగా కోపం వచ్చి నేను షూరిటీ ఇవ్వను అని ఫోన్ పెట్టేస్తుంది. అందుకే వరుణ్ నవ్య ఇంటికి వెళ్ళి బెదిరించి సంతకం పెట్టమంటాడు. తను నేను పెట్టను అంటుంది. చంపి అయినా సంతకం పెట్టించుకుంటాను అని తన పీక నొక్కుతాడు. ఈలోపు ఎవరో వచ్చి కాలింగ్ బెల్ కొడతారు. వెళ్ళి డోర్ తీసి వాళ్ళని పంపించేయి, నా గురించి చెప్తే నీ వీడియో లీక్ చేస్తాను ఒక వీడియో చూపిస్తాడు. వెళ్ళి బాత్రూంలో దాక్కుంటాడు. 5 minutes తర్వాత నవ్య వరుణ్ అని అరుస్తుంది. బయటకు వెళ్దాం అనుకునేసరికి బాత్రూమ్ డోర్ ఎవరో లాక్ చేసి ఉంటారు. ఎంత లాగినా డోర్ రాదు. దాంతో బాత్రూమ్ కిటికీ స్క్రూని తన దగ్గర ఉన్న తాళంతో తీసి బయటకు వచ్చి మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి చూసేసరికి నవ్య చనిపోయి ఉంటుంది. ఇంకా తనకు భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వేలిముద్రలు కూడా ఒక హ్యాండ్వే మ్యాచ్ అవుతాయి. ఇంకో హ్యాండ్వే లేడీది అని డౌట్ వస్తుంది. పని మనిషిని పిలుస్తారు, కానీ తనవి కూడా కాదు అని తెలుస్తుంది. డీజీపీ పిలిచి ఇంకా కేసు ముందుకు వెళ్ళడం లేదు అని హత్య చేసిన వాడిని త్వరగా పట్టుకోండి అని చెప్తాడు. నేను వరంగల్ వెళ్తున్నాను, 3 hours పడుతుంది వెళ్ళడానికి అని చెప్పి ఇంకా మీరు వెళ్ళండి అంటాడు. రిషికి డౌట్ వస్తుంది. వరంగల్ వెళ్ళడానికి 3 hours పడితే ఆ రోజు నవ్య చనిపోయింది అని చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అరగంటలో ఇక్కడికి ఎలా వచ్చారు అని. ఇంకా వీళ్ళు వరంగల్ వెళ్తారు. నవ్య వాళ్ళ సొంత కూతురు కాదు, అన్న కూతురు అని ఏసీపీకి తెలుస్తుంది. ఇంకా పేరెంట్స్ మీద డౌట్ వచ్చి ఏసీపీ వాళ్ళని ఎంక్వైరీకి తీసుకువస్తాడు. వేలిముద్రలు కూడా మ్యాచ్ అవుతాయి. సో ఇప్పుడు వాళ్ళు ఒక స్టోరీ చెప్తారు. నవ్య పేరు మీద ఉన్న ఆస్తిని చంపి అయినా రాయించుకోవాలి అని వస్తారు. నవ్యని ఆస్తి రాయమని బెదిరిస్తారు. చిన్నప్పటి నుంచి తనను పెంచిన వాళ్ళు అలా అనేసరికి కోపం వచ్చి ఆస్తి రాసేస్తుంది. తర్వాత వాళ్ళమ్మ నవ్యని పీక పట్టుకుని గట్టిగా నొక్కుతుంటే నవ్య వరుణ్ అని అరుస్తుంది. బాత్రూంలో ఎవరో ఉన్నారు అని నవ్య వాళ్ళ నాన్న బాత్రూమ్ డోర్ లాక్ చేస్తాడు. ఇంతలో నవ్య వాళ్ళ అమ్మని వదిలించుకుని ఎవరికో ఫోన్ చేసి తొందరగా రమ్మంటుంది. ఇంతలో వాళ్ళు వచ్చి ఆమెను చీరతో ఉరివేసి గట్టిగా లాగుతూ ఉండగా ఒక పోలీసు జీప్ సైరన్ వినిపించి భయంతో తనని క్రిందకి వదిలేసి వెనక డోర్ నుంచి వెళ్ళిపోతారు. రిషి లవర్ రిషికి ఫోన్ చేసి ఒక చోటుకి రమ్మంటుంది. అది అత్యాచార బాధితుల శరణాలయం అని ఉంటుంది. అది నడిపేది నవ్య అని రిషికి తెలుస్తుంది. ఒకసారి నేను ఆమెను ఇంటర్వ్యూ చేశాను అని, తన కేసుకి ఏమైనా హెల్ప్ అవుతుందేమోనని చెప్తుంది. లాస్ట్లో నవ్య ఎవరికో కాల్ చేసింది కదా, ఆ నెంబర్ కాల్ లిస్ట్లో లేదు అని, అసలు ఎవరికి కాల్ చేసి ఉంటుందో అని నెంబర్స్ లిస్ట్ తెప్పిస్తాడు రిషి. తను 100కి కాల్ చేసి ఉంటుంది. ఆ స్టేషన్కి వెళ్ళి అడుగుతాడు. అవును, ఆ రోజు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, స్టేషన్లో ఎవరు లేరు అని మా సార్కి ఫోన్ చేస్తే ఫస్ట్ ఎవరు స్టేషన్కి వస్తే వాళ్ళని అక్కడికి పంపించమన్నాడు అని చెప్తాడు. పోలీసు అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయింది అంటాడు. ఇంకా ఎయిర్టెక్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంటే రిషి మీద అటాక్ జరుగుతుంది. రిషి అక్కడికి వెళ్ళి చూసేసరికి అతను చనిపోయి ఉంటాడు. ఇంకా రిషి మీద అటాక్ చేసిన వాడిని పట్టుకుని తీసుకువస్తాడు. నలుగురు చర్చించుకుంటూ ఉండగా అక్కడికి పార్థసారథి వస్తాడు. ఏంటి అని అడిగితే మేము కాదు చెప్పేది, నువ్వే చెప్పాలి అని తను పట్టుకున్న రౌడీని తీసుకువచ్చి పార్థసారథి ముందు నిలబెడతాడు. సో ఇప్పుడు ఏసీపీ పార్థసారథి తన స్టోరీ చెప్తాడు. ఏసీపీ తమ్ముడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి వాళ్ళ అన్నయ్య దగ్గరకు వచ్చి కాపాడమని అడుగుతాడు. తను ఎవరో కాదు, నవ్య ఆర్ఫనేజ్లో పనిచేసే లక్ష్మి, అంటే ఫస్ట్లో బ్రేకింగ్ న్యూస్లో వచ్చిన లక్ష్మి ఈమెనే. వాళ్ళ తమ్ముడిని వేరే చోటుకు వెళ్ళిపో అని చెప్పి ఆ కేసు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీదే పెట్టి అతన్ని దారుణంగా ఫస్ట్లో ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. సో నవ్య అతనిపై మానవ హక్కుల సంఘంలో కేసు వేస్తుంది. ఒకరోజు స్టేషన్ నుంచి ఏసీపీకి ఫోన్ వస్తుంది. ఒక అమ్మాయి డేంజర్లా ఉంది, వెళ్ళి కాపాడమని. అక్కడ నవ్యను చూసి షాక్ అయ్యి మంచం మీద పడి ఉన్న నవ్యతో నా జాబే తీయించేద్దాం అనుకుంటావా అంటూ తలగడతో తన మొహంపై పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు. కాల్ లిస్ట్లో 100 నెంబర్ డిలీట్ చేసి నీట్గా తుడిచేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఏసీపీని ఎన్కౌంటర్ స్పాట్కి తీసుకువచ్చి అతని కళ్ళకు గంతలు కట్టి తనతోనే తన తమ్ముడిని చంపిస్తారు. ఇంకా ఏసీపీని కూడా చంపుదాం అనుకునేసరికి రిషికి ఒక ఫోన్ వస్తుంది. అది అటెండ్ చేసి రిషి షాక్ అవుతాడు. అంతే, మూవీ అయిపోతుంది. దీనికి కంటిన్యూ మూవీ కూడా వస్తుంది. సో మూవీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్